గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆవిడ హీరోయిన్ అయిపోయిన తర్వాత మంచి మార్కెట్ వచ్చిన తర్వాత ఆవిడకి ఒక ఫంక్షన్లో ఆవిడ కొరికిన యాపిల్ సార్ వేలం వేస్తేనండి 25,000 రూపీస్ కొన్నాడు అక్కడ. అబ్బా, ఆ రోజుల్లో 25 సిల్క్ స్మిత్ కొరికిన యాపిల్ వేలం వేస్తే 25,000 రూపీస్ వచ్చి కొనుక్కున్నాడు. అంత క్రేజ్ సిల్క్ స్మిత్. ఏ హీరోయిన్కి లేదేమో అప్పుడు అంత క్రేజ్. లేదు అసలు, అటువంటి మహారాణిలాగా బతికింది. సార్ చాలా అద్భుతమైనటువంటి సిల్క్ స్మిత్. అరే డిస్ట్రిబ్యూటర్స్ అడిగారు అండి, సిల్క్ స్మిత్ ఉందా సినిమాలో, డాన్స్ ఉందా అని. సిల్క్ స్మిత్ పాట ఉంటే డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు, తీసుకుంటారు, లేకపోతే లేదు. అలా ఉండేది. అటువంటి చాలా మంచి అమ్మాయి అండి నిజంగా. సార్ చాలా మంచిది, చాలా సౌమ్యంగా ఉంటుంది. సెట్కి వస్తే ఆ మెయింటెనెన్స్ అలా ఉంటుంది, కానీ మిగతా విషయాల్లో చాలా బాగుంటుంది ఆ అమ్మాయి. మరి అటువంటి అమ్మాయి అర్ధాంతరంగా. మీకేమైనా ఐడియా ఉంది సార్ తన మరణం చుట్టూ అసలు ఏం జరిగింది? దాని మీద రకరకాల ఊహాగానాలు ఉన్నాయి, జరిగింది ఏమిటో తెలియదు. ఆవిడ ఆత్మహత్య చేసుకుందని కొందరు అంటారు, ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఏదో లెటర్ రాసిందని అంటారు. ఆ డాక్టర్ ఎవరో ఒక అతనే ఆవిడ మరణానికి కారణమని కొందరు అంటారు. సో కారణం ఏదైనా సరే ఒక మంచి నటిని కోల్పోయాము మనం. అయితే నా దగ్గర ఇంకో ప్రశ్న ఉంది. జీవితంలో సిల్క్ స్మిత చాలా సంపాదించింది, కానీ ఆమె చనిపోయే సమయానికి కొంత దాన ధర్మాలు, మరికొంత డబ్బు చాలామంది మోసం చేశారు. ఇప్పుడు డాక్టర్ గారు అని ఒక ఆయన ఉండేవాడండి సార్ ఆవిడతో. సో నాకు లైఫ్లో ఒక మనిషి తోడు కావాలి. ఇప్పుడు ఒక ఆడ మనిషికి ఒక మగ మనిషి తోడు కావాలి. సో ఆ విధంగా ఆయన్ని తోడు పెట్టుకున్నది. తోడు పెట్టుకున్న తర్వాత ఈ అమ్మాయి వైభవం చూసి అతను బిత్తరపోయాడు. బిత్తరపోయి ఏమన్నాడంటే, నువ్వు ఎన్నాళ్ళని ఈ వ్యాంపు వేషాలు డాన్సులే చేస్తావు, నువ్వు హీరోయిన్ అవ్వాల్సిన దానివని చెప్పి అమ్మాయికి ఎక్కించి ఆ అమ్మాయి చేత సినిమాలు తీయించాడండి. సినిమాలు తీయించి ఆ సినిమాలు దెబ్బతిన్నాయి. ఈవిడ ఎప్పుడైతే సినిమాల్లో హీరోయిన్గా అనుకున్నదో మిగతా ఈ ప్రైవేట్ సాంగ్స్కి పిలవటం మానేశారు. ఆ విధంగా అటుకుపోయింది ఈ సినిమాలు వాళ్ళ. ఆ విధంగా లాస్ పడ్డది. తర్వాత సో ఈవిడ వైభవం క్యాండిల్ లాగా కరిగిపోతుందని తెలిసి నా డాక్టరు జాగ్రత్త పడి అంతా వెనకేసుకున్నాడు కూడా. సో ఆ విధంగా మరి ఆఖరికి ఉరిపోసుకొని చనిపోవటం అనేది చాలా భయంకరమైనటువంటి దృశ్యం అది. అయితే అదే అంటారు సార్, చాలా తక్కువ వయసులో చనిపోయారు. అవునవును. కానీ ఈ రోజుకి ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మన మధ్య నుంచి వెళ్ళిపోయి. అవునవును. కానీ ఆమె ఇచ్చిపోయిన ఆ జ్ఞాపకాలు కానీ, ఆ స్టార్డమ్ కానీ అందరికీ అలాగే గుర్తుండిపోయినాయి కదా, ఆ పాటలు కానీ, డ్యాన్స్ కానీ. సో గ్రేట్ పర్సన్ సార్, గ్రేట్ పర్సన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ గురించి మీలాంటి సీనియర్స్ చెప్తేనే ఈ జనరేషన్కి తెలుస్తుంది. సో మీ విలువైన సమయం ఇచ్చి మేము అప్పట్లో పని చేయటం అనేది 70s నుంచి 80s వరకు అదొక స్వర్ణయుగం. అలాగే ఇటువంటి మంచి నటులతో శోభన్ బాబు గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారితో ఆ ట్రెండ్ బాగా మారిపోయి చిరంజీవి గారితో కూడా ట్రావెల్ చేయటం అనేది మాకు కూడా చాలా గొప్ప అదృష్టం. అది సిల్క్ స్మిత గారితో మీకున్న ఒక ప్రత్యేక ప్రయాణం ఉంది. అది అంటే అందరితో ఉండే ప్రయాణం, ప్రత్యేక ప్రయాణం ఏం కాదు. ప్రత్యేక ప్రయాణం ఎందుకంటున్నానంటే ఆమె కెరీర్ స్టార్టింగ్లో తొలినాళ్లలో ఆమెని రిజెక్ట్ చేసిన మొదటి మనిషి మీరని మీ మీద కోపం అంటారు. ఈ సిల్క్ స్మిత గారి గురించి చెప్పటానికి ముందు ఒక చిన్న విషయం. నేను ఈవీవి సత్యనారాయణ గారి దగ్గర తాళి అనేటటువంటి ఒక మంచి సినిమా చేశాను. 100 days ఆడిందండి. శ్రీకాంత్ గారు హీరో. ఈవీవి సత్యనారాయణ గారు చేసేటటువంటి సినిమాలకి చాలా భిన్నమైన సినిమా అది తాళి అనేది. దానికి అసలు పూజ షాట్ తీసింది బిఎస్ఆర్ స్వామి గారు.
ఆయన ఏమన్నారంటే తాళి అనేది చాలా పవర్ఫుల్ టైటిల్ అండి అని అన్నాడు. అలాగే ఆ కథ కూడా చాలా చాలా హెవీగా ఉంటుంది. అవును, చాలా పవర్ఫుల్ అవును, స్టోరీ, చాలా బాగా తీశాడు ఈవీవి సత్యనారాయణ గారు. ఉమ్, సో ఈవీవి సత్యనారాయణ గారికి నాకు ఒక గ్యాప్ వస్తే ఈవి సత్యనారాయణ గారి దగ్గరికి వెళితే తాళి సినిమాకి కో డైరెక్టర్గా పెట్టుకున్నాడు ఆయన. ఉమ్, పెట్టుకున్న తర్వాత అప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నాము. మెడ్రాస్ తీసుకెళ్లారు. అక్కడ పాపగ్రౌండ్ హోటల్లో ఒక సూట్లో ఉన్నాము. ఉమ్, ఉండేటప్పుడు కో డైరెక్టర్కి జయకుమార్కి ఆ హీరోని తెచ్చి చూపించండి ఉమ్, అని చెప్పాడు ఆయన. ఆ ప్రొడక్షన్ మేనేజరము ఆ హీరోయిని తీసుకొచ్చి నాకు చూపించాడు. హీరోయిన్ చూపించాడు. అది ఎవరు? రాశి. ఓకే, రాశి రాశిని చూశాను. వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు. చూసిన తర్వాత సరే మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను ఈవీవి గారితో అన్నా. ఆడు వెళ్ళిన తర్వాత నేను ఈవీ గారి దగ్గరికి వెళ్ళా. చూసావా రాశి ఎలా ఉంది అని అన్నాడు. సార్ సబ్జెక్ట్ ఏమో తాళి, చాలా హెవీ డ్రామా, హీరోయిన్ చాలా డ్రామా మోయాలి, ఈ రాశి ఏమో చిన్నపిల్లలకు కనిపిస్తుంది, ఆ క్యారెక్టర్లో ఫిట్ ఇన్ అవుద్దా అని డౌట్గా ఉందండి నాకు అని అన్నా. అలాగా అని అన్నాడు. అని అప్పుడు వేరే షూటింగ్ కూడా జరుగుతూ ఉంది. ఆ షూటింగ్ పనిలో పడ్డాడు ఆయన. తర్వాత కొద్ది రోజులకి రాసి అక్కర్లేదు అని అన్నాడు ఈవీవి గారు అనేటట్టు విషయం నాకు తెలిసింది. ఓకే. సో ఈ విషయం ఏమో రాశి ఫాదర్కి తెలిసింది, రాశి కూడా తెలిసింది. వాళ్ళేమో వచ్చారు. వాళ్ళు వచ్చి సార్ అది ఇది అని అంటున్నారు. ఏంటమ్మా అని అంటే, లేదు మీరు ఈవీవి గారితో ఏదో చెప్పారంట, క్యారెక్టర్ సూట్ అవ్వలేదంట. నాకు అదేం లేదమ్మా, ఆయన డిస్క్రిప్షన్ అది, ఆయన పెట్టడం అన్నా తీసేయటం అయినా ఆయన చెప్తారు, మేము నిమిత్త మాత్రం అది దాన్ని ఏదో మొత్తానికి తప్పించుకున్నాం. సో నా వల్ల ఒక సినిమా ఆవిడ మిస్ అయింది. ఇది చిన్న సంఘటన. పోతే మరొక సినిమా రక్తబంధం అని చిరంజీవి గారి హీరో. ఆ సినిమాలో ఆలూరి రవి అని డైరెక్టర్, వాళ్ళు తెనాలి వాళ్ళు. ఈ ఆలూరి రవి అతను కూడా తెనాలి. వాళ్ళు ఫస్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు ఇతనికి, ఆలూరి రవికి. నిర్మాతలు వాళ్ళు రీకో ఫిలిమ్స్ వాళ్ళు. మెడ్రాస్లో మంచి బిజినెస్లో సెటిల్ అయ్యి వెల్ ఆఫ్గా ఉన్నారు. ఇతనికి డైరెక్షన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చిరంజీవి గారు, ప్రసాద్ బాబు, చాలామంది కాస్టింగ్ ఉన్నారు. ఒక హీరోయిన్గా ఒక ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేశాడు. ఆ రోజు షూటింగ్కి వెళితే, నువ్వు షూటింగ్ అక్కర్లేదు, మేము చూసుకుంటాము, ఒక అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయిని కాస్త డైలాగ్ ప్రాక్టీస్ ఇయ్యి, అది ఇదని చెప్పాడు. చెప్తే సరే అని చెప్పాను నేను. సరే నేను ఆ పక్కన గదిలో కూర్చొని అమ్మాయికి డైలాగ్ ప్రాక్టీస్ 10:30 నుంచి 12:30 వరకు డైలాగ్ చెప్తున్నాను నేను. చెప్తున్నాను, నాకు సాటిస్ఫాక్టరీగా లేదు అమ్మాయి. తర్వాత డైరెక్టర్ ఫ్రెండ్ ఆలూరి రవి అని ఆయనతో చెప్పా, ఏమండి అమ్మాయి బాగలేదు, డైలాగులు కూడా బాగలేవు, ఎక్స్ప్రెషన్స్ కూడా రావట్లేదు, భాష కూడా సరిగ్గా రావటం లేదు, అమ్మాయి పెద్దగా చదువుకున్నట్లేదు, సో మరి అమ్మాయిని పెట్టొద్దంటావా అని అన్నాడు. పెట్టకపోవటం అనేది మీ ఇష్టం, ఇబ్బంది అయితే ఉంది. అందులో మీరు ఫస్ట్ డైరెక్షన్, మరి తెనాలి వాళ్ళు మీరు ఒకటి, సో తర్వాత మీకు ఇబ్బంది అవుతుందేమో ఫ్యూచర్లో, అది ఇది అని చెప్పాను నేను. సో మొత్తానికి ఆ అమ్మాయి మీద ఆయనకి ఎందుకు ఇంట్రెస్ట్ ఉందో తెలియదు నాకు. మొత్తానికి ఆ అమ్మాయిని తీసేశాడు. ఆ అమ్మాయి సిల్క్ స్మిత, ఆ డైలాగ్స్ నేర్పించిన అమ్మాయి. ఆ అమ్మాయి అమ్మాయికి అప్పటి సిల్క్ స్మిత్ అని పేరు లేదు, ఏదో పేరు ఉంది. అది అయిపోయింది. మొత్తానికి ఆ సినిమా తీసాము, రిలీజ్ చేసాము, అంతా అయిపోయింది వేరే హీరోయిన్తో. సో ఆ సినిమాలు మేము విశ్వనాథ్ గారితో, బాపు గారితో, కోదండరామరెడ్డి గారితో నా జర్నీ సాగుతూ ఉంది. తర్వాత చిరంజీవి గారు ఒక సినిమా, క్రాంతి గారి డైరెక్షన్, సొంత సినిమా, క్రాంతి చిత్ర బ్యానర్ మీద అగ్నిగుండం నాకు సినిమా చేసాం. క్రాంతి గారి ఫస్ట్ డైరెక్షన్ సినిమా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.